మూడో వైట్ పేపర్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ సమిష్టిగా మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి. ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిపించారు, ప్రజలు గెలిచారు. వాళ్ళ మనోభావాల్ని, అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది, సాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడొస్తున్నాయి. ఎంత లోతుందో మాకే తెలియదు. ఓసారి చెప్తారు, సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని. ఆ పరిస్థితిలో ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకుని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. 1కి 10 సార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది, అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్టి చేయాలి, మళ్ళీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకుపోవాలనో ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. అందుకే మూడో వైట్ పేపర్ ఇది. అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే, ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ, పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పదే పదే మీలో చైతన్యం తేవడానికి, మీకు అర్థం కావడానికి, మీ భవిష్యత్తుతో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు, మీ భావితరాల, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత. అవి చెప్పి మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని, సామాన్య ప్రజానికం ఆలోచనలు తీసుకుంటాం, మీడియా ఆలోచనలు తీసుకుంటాం, బయట ఇంటలెక్చువల్స్ ఆలోచన తీసుకుంటాం. మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, పవర్, విద్యుత్ శక్తి. కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది, విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను. నెక్స్ట్, ఇది మీరు ఇక్కడ చూస్తే 95/2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. దట్ వాజ్ ది బిగినింగ్.
ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొద్దికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. అవి కూడా ఏ విధంగా వచ్చాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు. నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 19-24 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్లో 95-2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి.
అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-4లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-4 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్ 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0. ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ 2014కి పవర్ మేనేజ్మెంట్ చేశాం. అక్కడి నుంచి బై జనవరి 2018కి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం. ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లకు పెంచాం, 39%. కన్జంప్షన్ 40,174 మిలియన్ యూనిట్ల నుంచి 54,555 మిలియన్ యూనిట్లు పెంచాం, 36%. నో పవర్ కట్స్, నో టారిఫ్ ఇంక్రీజ్, నో క్వాలిటీ ప్రాబ్లమ్స్. క్వాలిటీ పవర్ ఇచ్చాం. పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి, హై వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పవర్ సప్లై చేయగలిగాం. పర్ క్యాపిటా కన్జంప్షన్ గ్రో అట్ 1003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లు పెంచగలిగాం, 23%. ఆల్ ఇండియా లెవెల్లో 1010 నుంచి 1,181 పెంచారు, 17%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం. ఐపీడిఎస్, DDU-GYA, ఉదయ్, పవర్ ఫర్ ఆల్, ఇవన్నీ తీసుకొని ఒక 5,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం. నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే 2,500 కోట్లో 3,000 కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది. ఆ రోజు జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ 2 ప్రారంభించాం. ఒకటి VTPS, 2 కృష్ణపట్నం. ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో, అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4,114 మెగావాట్ల నుంచి 3,099 మెగావాట్లు పెంచాం, 75% పెరిగింది, 7,213 మెగావాట్లు అయింది. ట్రాన్స్మిషన్ కెపాసిటీ 29,863 MVA నుంచి 17,124 MVA పెంచాం, ఈ దగ్గర 57%. 46,987 MVA పెరిగింది. ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్, విండ్, రెంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు. 1,342 మెగావాట్ల నుంచి 6,374 మెగావాట్లు పెంచాం, 475%. 7,716 మెగావాట్లు అయ్యింది. సోలార్ కెపాసిటీ 66 నుంచి 2,979 మెగావాట్లు పెంచాం, 45.14% పెరిగింది, 3,045 మెగావాట్లు పెరిగింది. 4,514%. విండ్ 731 మెగావాట్ల నుంచి 3,346 మెగావాట్లు అదనంగా పెంచాం,
458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయి ఉంటుంది, 4077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5456 ఉంటే దాన్ని 9473 పెంచి కట్ అయిపోతుంది చూడండి. 9473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14,929 మెగావాట్లు చేశాం. నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో 12, జెన్కో 27, అదే మాదిరిగా ఈస్టర్న్ పవర్ 48, నెడ్ క్యాప్ 43, ఏపీఎస్పిసిఎల్ 9, ఇంకా ఒక 5 నెడ్ క్యాప్, ఇవన్నీ మొత్తం మీరు చూస్తే 145 అవార్డులు వచ్చాయి. అదే మాదిరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యూటిలిటీ ఉందా తీసురా, బెస్ట్ బ్యాక్, చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఏది ఓకే, ఇది కరెక్ట్గా రావడం లేదు, ఎతకాలి, అలవాటు కావాలి. బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యూటిలిటీ, పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1924 అది గత వైభవం, ఇది జరిగినటువంటి డ్యామేజ్. ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి, మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు, రెండు కన్ఫ్యూజ్ అవుతుంది, తీసుకెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషాలు ఆడుతున్నారు. చూసినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్, గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు, వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాలా, రూములు పనిచేయాలా, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు, ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు. కాగా అట్లా తయారైపోయారు. మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు, వీళ్ళకందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. 2 అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుటికి 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్ 32,126 కోట్లు చూపించాం. అప్పులు 49,596 కోట్లు, 81,762 కోట్లు ఈ 2 వల్ల వచ్చింది. ఇది కాకుండా
ఇన్ఎఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక 7 దాకా. ఒకటి VTPS, 2 కృష్ణపట్నం. ఈ 2 డిలే అయినాయి. దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు, కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. అది 23కి కావాల్సింది 26కి వెళ్ళింది. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకీని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,850 కోట్లు, 25 ఏళ్ళు ఒప్పందం. అది అదనంగా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డన్ డ్యూ టు బారోయింగ్స్ 10,892 కోట్లు పడింది. అక్యూములేటెడ్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో APPDCL 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం, ఇలాంటి కొన్ని చేశారు. దానివల్ల ఒక 3,035 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,740 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికీ వాళ్ళ మీద కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ మనే కదా. ఇది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇదొక కేస్ స్టడీ. చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వస్తే చేస్తారు, ఇంకెక్కడి నుంచి చేస్తారు? రాష్ట్రంలో అన్ని మీ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది. ఇక్కడ సోలార్ విండ్కి PPLని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ PPS అన్ని లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని. వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు, వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. అపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 9,000. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచరే మొత్తం. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ జీరో. ఎందుకంటే ఎండకు పెడతాం, రా మెటీరియల్ అవసరం లేదు, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. రిమూవల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇన్ అర్లియర్ పాలసీస్లో 15, 18 ఎక్సెట్రా అన్నీ వచ్చాయి. 21 విండ్ మిల్స్ PPAలు అవన్నీ అగ్రిమెంట్స్ ఇది చేశారు. అవన్నిటి వల్ల కూడా మళ్ళీ APRC క్యాన్సిల్ చేసి 21 విండ్ దీన్ని ఇది చేశారు. హైకోర్టు డైరెక్ట్ చేసింది, వాళ్ళకు కూడా పే చేయాలని చెప్పారు. మొత్తం కూడా దిస్ ఇస్ ది బర్డన్. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏపీ ట్రాన్స్కో విత్ CRDA. కాంట్రాక్ట్ వర్క్ వచ్చి 1,315 కోట్లు. అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది 406 కోట్లు. ఇప్పుడు అడిషనల్గా అయ్యేది 280 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎస్టిమేట్ చూస్తే 1,190 కోట్లు. అంటే ఈ వర్క్ క్యాన్సిల్ చేసిన దానివల్ల రాజధానిలో 281 crores అడిషనల్గా 280 కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది.
ధరలు పెరిగిన దానివల్ల. ఇంకొక పక్కన ఇది బ్యాకింగ్ డౌన్ జనరేటర్స్. ఇది ఏం చేశారంటే విండు, సోలార్ పవర్ రెండు కూడా 500 కోట్లు కన్జ్యూమర్ స్పెండింగ్ ఉంది కమిషన్ అక్కడ అప్పుడు ఆపరేట్ చేయకుండా పోయిన దానివల్ల. హిందూజా ప్రాజెక్ట్ నాట్ షెడ్యూల్డ్, వాళ్ళు కూడా షెడ్యూల్ చేయకుండా పోయే కొందికి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు ఇచ్చారు, కంపల్సరీగా పే చేయమంటే 1235 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏపీ జెన్కో నేను చెప్పాను, ఆ కంపెనీస్ 1922 వరకు క్లోజ్ చేశారు. షార్ట్ టర్మ్ అంటే తాత్కాలికంగా కరెంట్ అంతా ఓపెన్ మార్కెట్లో కొన్నారు, దానికి అడిషనల్గా బర్డన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు నేను ఉన్నప్పుడు. నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు, 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి, గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది, అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు, పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-98% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి ₹2.44 నుంచి ₹4.53 పెరిగింది, 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి ₹6.32 నుంచి ₹1,123 పెరిగింది, 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,034 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు, 100% భారం మోపారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ యూటిలిటీస్ అంతా కూడా 62,826 కోట్ల రూపాయలు 18-19లో ఉంటే అది ఈరోజు 1,12,422 కోట్లు 23-24 పెరిగింది. అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే 49,596 కోట్లు పెరిగింది, 79%. అన్ని యూటిలిటీస్ కలిపి. క్యాపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో 36,772 నుంచి 46,380 కోట్లు పెరిగింది 5 ఇయర్స్లో. అపెక్స్ ఆపరేషనల్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 26,034 కోట్ల నుంచి 66,042 కోట్లు పెరిగిపోయింది. అంటే దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెరిగింది.
అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ 11.11% తీసుకొచ్చారు. దీనివల్ల అడిషనల్ బర్డను 10,892 కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ 5 years పడింది. అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు ప్లస్ 32,000 కోట్లు సంవత్సరం భారం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యూటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది, కొంత పెండింగ్. 7,680 కోట్లు ఉంటే అది 12,681 అయింది, 65% పెరిగింది. డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ 5,205 నుంచి 15,157 కోట్లు పెరిగింది, 188% పెరిగిపోయింది. ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ 17,137 కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి రావాలి. అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ 7,116 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ నుంచి 7,703 కోట్లు డ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మొత్తం కూడా 52,091 కోట్లు అందులో ఇంకా 1-2 అడిషనల్గా వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు 52,091 కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి. అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఒకప్పుడు 12,945 కోట్లు ఉంటే అది ఇప్పుడు 52,091 కోట్లకు పెరిగి 39,146 కోట్ల రూపాయలు, 302% పెరిగాయి బకాయిలు. హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది, చాలా సమస్యలు వచ్చాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల, చేతగాని పరిపాలన వల్ల, రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా BFRకి వెళ్ళిపోతాయి, ఉండే ఆస్తులు కూడా పోతాయి. ఆ విధంగా వీళ్ళు చేశారు. VTPS కృష్ణపట్నం డిలే, దీని నష్టం 12,818 కోట్లు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే 4,737 కోట్లు. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్, ఇది అదనంగా 2,691 కోట్లు. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొనేదానిలో సంవత్సరానికి 3,850 కోట్లు. ఇంట్రెస్ట్ బర్డన్, ఎక్కువ అప్పులు చేశారు, దానికి వడ్డీ కట్టాలి, దాని భారం 10,892 కోట్లు. ఏవైతే అక్యుములేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కామ్స్లో APPDCLలో 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్, వాలంటరీగా నిలిపేసి షార్ట్ టైం పర్చేసెస్ కొన్నారు, దానికి 3,035 కోట్లు. మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల 47,741 కోట్లు అయింది. అంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కనో దగ్గర సరిపోయిందంటారు, ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటిది, ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? ఎక్కడా లేనంత నష్టం జరిగింది. అది నా బాధ, ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ పోతే నెక్స్ట్, ఇది ఒకసారి చూస్తే VTPS 55 నెలలు డిలే అయింది కమెన్స్మెంట్కి, నిలిపేశాడు. డబ్బులు కొరత లేదు, డబ్బులున్నాయి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, కావాలని ఇది ఉండాలన్నా వద్దా అని డిలే చేసి తర్వాత ఆపరేట్ చేశారు. 55 నెలలు డిలే అయింది. దాని కాస్ట్ వచ్చి 2,029 కోట్లు అదనంగా కాస్ట్ పడే పరిస్థితికి వచ్చింది. అదే మరి ఇంకొక పక్కన 21 మిలియన్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేశారు, దానివల్ల భారం 4,595 కోట్లు. కృష్ణపట్నం స్టేజ్ 2, అది కూడా 800 మెగావాట్లు, 44 నెలలు డిలే అయిపోయింది. దాని కాస్ట్ వచ్చి మీరు చూస్తే ఎక్స్లవేషన్ 2,035 కోట్లు.
ఇంకొక పక్క 12,000 మిలియన్ యూనిట్లు ప్రొక్యూర్ చేశారు. దీని కాస్ట్ 3,820 కోట్లు. మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపి టోటల్ డిలే అయిన దానివల్ల 12,818 కోట్లు. ఎవడైనా సరే గవర్నమెంట్లో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సమర్థులను పెట్టుకొని ఇమీడియట్గా ఆపరేట్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. ఒక అసమర్థుడి యొక్క దీనివల్ల నీళ్ల పోసిన ఇదయింది, 12,500 కోట్లు పోయింది. నెక్స్ట్, ఇది పోలవరం టర్న్కీ కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు 6 డిసెంబర్ 2017. కమిషన్ చేసింది 2023. టర్మినేట్ చేశారు, మళ్ళా దాన్ని చేసి 26 వరకు కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఇంకా సెటిల్ కాల. అది సెటిల్ అయితే 1,500 కోట్లు. పాతవాడికి 1,500 కోట్లు సెటిల్ చేయాల. ఇప్పుడు కొత్తవాడు వచ్చింది 26కి వస్తాడు, 23కి పవర్ వచ్చేది. అక్కడి నుంచి ఇంపాక్ట్ అండ్ వేరియేషన్ ఆఫ్ ఇది మొత్తం ప్రైస్ వేరియేషన్ 350 కోట్లు అవుతుంది. జనరేషన్ లాసెస్ 2,000 యూనిట్స్ ఫర్ యానం. అడిషనల్ బర్డన్ 1,155 కోట్లు 24 వరకు. ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది. టిల్ జనవరికి అయితే 3,000 మిలియన్ యూనిట్లు 1,732 కోట్లు. టోటల్గా 4,737 కోట్ల రూపాయల నష్టం చేశాడు. ఒక ఈ ప్రాజెక్టు వల్ల, డిలే వల్ల, చేతగాని తనం వల్ల, అహంకారి వల్ల అదనంగా 1,500 కోట్లు పే చేస్తున్నారు. ఒక వ్యక్తి అహంకారానికి ఎంత ప్రైస్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత రాష్ట్రం పే చేస్తూ ఉందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్. ఇక్కడ మీరు చూస్తే షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇంక్రీజ్. ఒకప్పుడు 3,373 కోట్లుంటే 3 మిలియన్ యూనిట్లుంటే అది 1922, 23, 24లో 11,655 మిలియన్ యూనిట్లు కొన్నారు. ఆవరేజ్ షార్ట్ టర్మ్ పర్చేసెస్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ₹4.02 ఒకప్పుడు ఉంటే ఇప్పుడు ₹7.61 పెరిగింది. 89% కాస్ట్ పెరిగింది. డిస్కామ్స్ 43,416 మిలియన్ యూనిట్లు షార్ట్ టర్మ్ సోర్సెస్ ద్వారా కొన్నారు. 5 ఏళ్ళు 26,030 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన భారం పడింది. ఇవన్నీ కూడా ఫ్యూయల్ ట్రూ అప్ కానీ, ఫ్యూయల్ సర్చార్జెస్ కానీ ఇవన్నీ కూడా వేసి మొత్తం 12,250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. ఇందులో మీరు చూస్తే షార్ట్ టర్మ్ పర్చేసెస్ 43,416 మిలియన్ యూనిట్లు కొన్నారు. టోటల్ కాస్ట్ 26,030 కోట్లు. ఇది అడిషనల్ బర్డన్, అంటే మామూలు రేటు కంటే వ్యత్యాసం. నెక్స్ట్, ఇంకొక పక్క 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సెకి నేను చెప్పాను మీకు. ఇది 3,000 మెగావాట్లు సెప్టెంబర్ 2024 వస్తుంది, ఇంకా రాలా. తర్వాత ఇంకొకటి 3,000 మెగావాట్లు సెప్టెంబర్ 25కి వస్తుంది. ఇంకొక 1,000 మెగావాట్లు సెప్టెంబర్ 26కి వస్తుంది. ఎప్పుడు కూడా ముందుగానే కొనేసి వేరియస్ డెవలప్మెంట్ సోలార్లో వస్తాయి. వచ్చినప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి. ట్రాన్స్మిషన్ లాసెస్ జీరో చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సబ్స్టేషన్లోనే పవర్ జనరేట్ చేసుకుంటే అక్కడి నుంచే కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్కే 3,550 కోట్ల నుంచి 4,350 కోట్లు పే చేయబోతున్నారు ఫర్ ఇయర్. ఒక ట్రాన్స్మిషన్కి రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ది ప్రైస్. ఏమనాలి? ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి నిర్ణయాలు చేశారు. అది మరికి చూస్తే 5,287 మెగావాట్లు ఇక్కడ విండు లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు. 12,075 మెగావాట్లు సోలార్ అయ్యారు. 12,550 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్కి పర్మిషన్లు ఇచ్చారు. ఒక్కటి కూడా కమెన్స్ కాల. ఇప్పుడు అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారం పడింది. నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అడిషన్ బర్డన్ డ్యూ టు ది అబౌవ్. ఇది కానీ 25 ఏళ్ళు చేయాలంటే 62,000 కోట్ల భారం.
అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఒక్క సంవత్సరం 3,800 నుంచి 4,300 ఇంటూ 25 25 సంవత్సరాలంటే 62,000 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన పడుతుంది. నెక్స్ట్ ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ 29,114 నుంచి 34,090 కోట్ల రూపాయలు లాసెస్ పెరిగాయి. షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్తో కొనడం, ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయిన దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం. ఇంకొక పక్కన కృష్ణపట్నం 1,565 రూపాయల నుంచి 4,260 కోట్లు పెరిగింది. డిలే ఇన్ కమెన్స్మెంట్ స్టేజ్ 2-3 యూనిట్ 44 నెలలు ఇది. దానివల్ల అడిషనల్గా 2035 రెండు కలిపి 9,618 కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీరు చూస్తే మేము ఉన్నప్పుడు రేటింగ్ అన్నీ ఏ ఉండేటి, క్రిసిల్ కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు CBDDC BC మైనస్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొందికి అడిషనల్ ఇంట్రెస్ట్ 1.1% పెరిగింది. రేటింగ్ దేనికోసం అంటే క్రెడిబిలిటీ. రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ మనకు రుణాలు ఇస్తారు. దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే 2,442 కోట్లు అదనంగా అది ఒక భారం పడింది 5 ఏళ్లలో మినిమం. ఇది ఒక నష్టం. నెక్స్ట్ ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ P&G ట్రస్ట్ అండ్ PF ట్రస్ట్ ఫండ్స్ APSBCL బాండ్స్ కొనుగొన్నారు. ఈ డబ్బులు తీసుకుపోయి బ్రెవరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం, ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోయిందా. అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు, డైవర్షన్ చేసేసారు. అంటే ఏమనాలి వీళ్ళందరినీ, అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టేసేయడం. ఏపీ ట్రాన్స్కో 379 కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో. అంటే మొత్తం 2,513 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బాండ్స్కి కూపన్ ఇచ్చారు 8.5%. గవర్నమెంట్ గ్యారంటీ దానికి. మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారంటీ. వీటికన్నిటికి గ్యారంటీ ఇచ్చి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ లేదు. ఒక విషియస్ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే డిలే కమెన్స్మెంట్స్ వల్ల 2,566 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కట్స్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఇప్పుడు పవర్ కట్స్ వచ్చాయి, ఇండస్ట్రీకి వచ్చాయి, కమర్షియల్కి వచ్చాయి. ఇవన్నిటి వల్ల మీరు చూస్తే ఎక్కడికక్కడ స్టీఫ్ టారిఫ్ ఇంక్రీజ్ అండ్ రీఇంపోజింగ్ పవర్ కట్స్ వల్ల సేల్స్ గ్రోత్ లిమిటెడ్ టు 4.8%, వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. పవర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. వేరియస్ పర్పస్ కొడుతున్నాం. ఒక పక్క ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, ఇంకో పక్క ఇండస్ట్రీ, ఇంకో పక్క డొమెస్టిక్, ఇంకో పక్క ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది. కానీ లోయెస్ట్ పవర్. దీనివల్ల ఏమైంది? గ్రోత్ రేట్ ఆగిపోయింది. గ్రోత్ రేట్ ఆగిపోతే ఆదాయం తగ్గిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ ఇది ఒక సైకిల్ మళ్ళా రివర్స్లో. నెక్స్ట్ ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏం చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు. ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది.
చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్. 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకొక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో, ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్. ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మీకు అర్థమై ఉండాలి, లేకపోతే మీరు ఒకసారి చదువుకోవాలి. నేను 14 ఏళ్ళు సీఎంగా చేశాను కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇది చేసుకున్నాను, రీకలెక్ట్ చేసుకున్నాం. ఒక స్మార్ట్ మీటర్లే కాదు, వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. స్మార్ట్ మీటర్ ఈజ్ ఓన్లీ స్మాల్ కాంపోనెంట్, బిగ్గర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. హౌ టు రివైవ్ దీన్ని, ఏది ఎట్ల వరకు ఇప్పటి వరకు ఎంతవరకు ఎరెక్ట్ అయినాయి, ఎంతవరకు అగ్రిమెంట్లు ఉన్నాయి, వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి, ఆ కమిట్మెంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, దానిపైన ఏ విధంగా పోతే కరెక్ట్గా ఉంటుంది, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. దట్ విల్ కమ్ బ్యాక్. సార్ ఇప్పుడు ఈఆర్సీ దగ్గర పెండింగ్లో ఉన్న 17,000 కోట్లని ఏం చేస్తారు? అంటే గవర్నమెంట్ ఏమన్నా షూరిటీ ఇస్తుందా ఈఆర్సీకి కానీ, లేదా? అదే బ్రదర్, ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? షూరిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఉంది? అన్ని నేను ఏంటంటే వాస్తవాలని మేము ముందర పెడుతున్నా, ప్రజల ముందర పెడుతున్నా. దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలో ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుని ఐ విల్ కమ్ బ్యాక్. ఏం చేయాలో చేస్తాం. సార్ ఒకటి చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ సార్ వన్ బై వన్ సార్ సాంబశివరావు, ఒక క్వశ్చన్. అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు. ట్రూ ఆఫ్ ఛార్జ్ కానీ, సర్ఛార్జ్ కానీ, ఇంకొకటి కానీ. మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్లకున్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానని. ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఉంటే ఆ ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది. నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారిఫ్ రావాలి. ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు? నెక్స్ట్ మార్చికి వస్తుంది. నవంబర్లో ఫైల్ చేస్తారు, అప్పుడు వస్తుంది. ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి. పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఎట్లా చేయాలి. వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను,
ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. మన భారం ఓకే, మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని ఒక చెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గుడు చేసిన పనికి, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. ఆదాయాన్ని చంపేశాడు, అప్పులు చేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు. ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఇది చాలా డిబేట్ జరగాలి. ఇప్పుడు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ 5 ఏళ్లలో చూసాం, అంతే. సార్, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు పవర్ ఇంటరప్షన్ లేదు, ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికల ముందు చెప్పారు, ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది. అది రేపు ఎల్లుండి చేస్తాం. ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర, మా విజయానందకి, ట్రాన్స్కోకి అందరికీ చెప్తున్నా, వీఆర్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్రీవేర్ మీటర్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్. ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పనిచేయకపోతే ఆ రికార్డు తీసుకొని విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. వోల్టేజ్ ఉంటుంది, ఎప్పుడు కట్ అయింది ఉంటుంది, అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది, ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్, ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు. ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు. వీళ్ళని కూడా డిస్టర్బ్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టించుకోదు, వీళ్ళు పట్టించుకోడు, వదిలేశారు. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. ఒరిజినల్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. సార్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్. ఇప్పటికే 50,000 వరకు ఇన్స్టాలేషన్ చేశారు. అది కంటిన్యూ చేస్తారా లేకపోతే విత్డ్రా చేస్తారా? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు. మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ స్కీమ్లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అవి కూడా చూసుకోవాలి. రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి. మూడోది, ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి 4-5 ఏళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది. వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు, పవర్ ఉపయోగించుకుంటారు. సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు, తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం. ఒక 25% ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్ళకు, ఆ 25% డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ. అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి. సార్ 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఒకటి, పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ 5 yearsలో. బట్ ఎట్ ద సేమ్ టైం ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 40,000 crores పెరిగింది. ఎక్కడ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు? ఒకటి. 2, ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ సెకీ? ఐ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. నేను ఎమోషన్గా నేను ఏదంటే నోటుకొచ్చి మాట్లాడితే నా క్రెడిబిలిటీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యావ్ టు గో త్రూ సిస్టమేటిక్లీ. అగ్రిమెంట్ విలువ ఎన్ని, ఇన్వెస్టర్ కన్విన్స్ చేయడమా, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి, కన్విన్స్ చేయాలి. సార్, ఇప్పుడు ఇది అంటే జగన్ చేసిన విధ్వంసులు అదొకటండి. అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ బయట వెళ్ళాయనుకోండి ఈ ప్రాజెక్టులు, మనకు నష్టం లేదు. మన కన్జ్యూమర్ నేతను పడుకుంటే చాలు మనకు.
ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో 2000 మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము దానికి పోలేము, కాస్ట్ ఎక్కువ అవుతుంది, మేము గ్రీన్ హైడ్రోజన్కి పోతాం, అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు. విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా. ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం, అంటే వాల్యూ అడిషన్కి పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు. ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి, అవన్నీ డిస్కస్ చేయాలి. ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్, మనకు డబ్బులు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో. అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి, మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. సార్ మీకు లెగసీ లాసెస్ 1,29,000 కోట్లు అన్నారు, ఇప్పుడు రిఫార్మ్ 3.0 తీసుకొచ్చే అవకాశం ఉందా, ఎట్లా చూస్తారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే ఈరోజు నేను చెప్పలేను కదా, కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి. రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి, ఏది తగ్గుతుంది. మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్. అప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి. దట్ టు ఎట్ వర్క్. అంటే బతకాలి కదా, అటంజ వేసి భయపడిపోయేసి పారిపోలేం కదా. హౌ టు సర్వైవ్, హౌ టు ఫైట్. సార్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు, ఎంతప్పటికీ సబ్స్టేషన్స్ కడుతున్నారు 11/33 అట్లా. కానీ 120 అలాగే 200, 400 కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి ఈ 3.0లో ఉంటాయా? అంటే మెయిన్ లైన్ లేకుండా ఎంత వాట్ ఐఎమ్ సేయింగ్, ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు. ఇప్పుడు నెంబర్ 1 షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్కి లైన్స్ కావాలి. రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటి మన స్టేట్లో, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కూడా కావాలి. గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి, అది ఫ్యూచరిస్టిక్. గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు, అది వైబిలిటీ ఉందా, కొంతమంది ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం, మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు. దానికి సెపరేట్ లైన్ వేయాలి. మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని, మధ్యప్రదేశ్ని, గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు. ఒక 3 రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. సార్ తెలంగాణ కూడా విద్యుత్ బకాయిలు రావాల్సింది. వన్ బై వన్ మేజర్ సబ్జెక్ట్ ఇది సార్. సోలార్ పవర్ సార్, వన్ బై వన్ సార్. సోలార్ పవర్లో పిఎం సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్. వీఆర్ ఇన్ 14th place. దే ఆర్ గివింగ్ 78,000 సబ్సిడీ ఫర్ 3 kilowatt అండ్ 60,000 సబ్సిడీ. మనం 1 lakh యూనిట్స్ కానీ పెట్టుకుంటే, హౌస్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే 3 crore యూనిట్స్ జనరేట్ పర్ మంత్. అదేమా నేనేం చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అన్నాను. అంటే మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయొచ్చు, మీ పొలంలో కూడా తయారు చేయొచ్చు, నువ్వు వాడుకోవచ్చు, వాడుకునేది మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, రెండోది క్యాపిటివ్ జనరేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వెళితే విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు, 1 రూపీ ఫర్ యూనిట్, 5,000 కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు, డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి, గవర్నమెంట్ కొన్ని ఆబ్లిగేషన్లు చేయాలి, సంక్షేమం, ఎంపవర్మెంట్, పేదవాళ్ళ కోసం చేయాలి. హౌ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు అంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ 1 by 1 సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకుముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వాటిని మళ్ళీ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్లో మీకు ఇవన్నీ చెప్పాను. ఇది చర్చ జరగాలి, మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం, మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం.
వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఎ కాల్. ఇవన్నీ కూడా ఫైనల్గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం. సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి సార్ టారిఫ్లు సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సార్. ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, వాటిని సాధించారు. నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం. సరే కొన్ని వాళ్ళు కూడా, ఎందుకంటే కమిటీ కూడా వేసాం, క్యాబినెట్ సబ్ అఫీషియల్ కమిటీ ఒకటి, మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం. దే విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్. సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ 5 yearsలో ఈ ట్రూ అప్ ఛార్జెస్ అలాగే సర్ఛార్జెస్ అని చెప్పి 300 రూపాయల బిల్లు వస్తే 700 అంటే 400 కలిపి 700 రూపాయల బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి? అంటే నేను ఏమంటానంటే, నేను వాస్తవాలు 1,29,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో, అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం. సిచ్యువేషన్ ఇది. నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్లు అన్నీ ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు. నాకు కూడా మూడు పోయింది 10 నిమిషాలు. ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను. నేను నిబ్బరం చేసుకోవాలా, నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి? పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ యామ్ టుడే. మైక్ పులివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? ఏం చేద్దారంట? అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్. ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్, ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి, సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి. మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం.
కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్ 1,29,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి. మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్. మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్? గవర్నమెంట్కే వచ్చింది. అది కూడా ఇవ్వకుండా చేసేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ యూ సే? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు. నువ్వెట్ట చేస్తావు, నేను చేస్తా, చేయకుండా నేను, ఎందుకంటే నాకు బాధ్యత అది. ఐ విల్ డూ ఇట్. సార్, తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది, దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ వీటి విషయాల్లో? పెట్టాం కదా కమిటీ. నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో? కాదు, అది కూడా చూడాలి. ఇచ్చారా? లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు, ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి. అవి మీకు వచ్చాయా లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా? పార్ట్ వచ్చాయన్నాడు. అది చూడాలి, లెక్కలు చూడాలి. ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు, కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు. Sir, the numbers you have shown have already crossed red mark, I believe. So, will you be setting up a committee to handle and take care of the new policy? Committee? What committee? So, committee to look after the deficit numbers which you have shown to us. No, that what I'm saying, all these things, public has to think. And then committee kichana, committee ఏం చేయగలుగుతారు అనేది కూడా ఇంపార్టెంట్. విల్ టేక్ ఆల్ ఒపీనియన్స్ ఇఫ్ నెసరీ. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా. విల్ వర్క్ ఇట్ అవుట్, వేరియస్ ఆప్షన్స్. So will you delete those true-up charges and election, those true-up, the excessive charges that he levied? Will you delete those charges, those true-up charges in the election, in the current power bills? No, what I am saying, if you do that further, ఎక్కడికి పోతుందో తెలియదు కదా. ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే, కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడికి పోతాం? పవర్ ఇవ్వలేం. ఇది ఒక విషయస్ సర్కిల్లో ఉన్నాం. ఈ విషయస్ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ హౌ టు కమ్ అవుట్ అనేది కొంచెం టైం పడుతుంది. విల్ థింక్ ఓవర్ ఆల్. అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి, దానికోసం వర్కౌట్ చేస్తాం. లాస్ట్ టైం ఏం చేశారు? ఇష్టానుసారంగా చేసి 19 వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని 24, 23కి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు గో టు పవర్ కట్స్ అగైన్. క్వాలిటీ పవర్ ఇవ్వాలి, కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి, ఏమేం మార్గాలను చూసుకోవాలి. వన్ ఏ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. So will the state government launch a campaign for common people to adopt rooftop solar panels? Everything we will do. What all possible, everything. ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ. అది కూడా ఒక బాధ్యత. ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. అదే సమయంలో ఆరోపణలు చేస్తారా, కమిటీలు వేస్తారా, ఎంక్వైరీలు వేసేస్తారా, ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు. కాదు,
ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు. మేము అందుకే పదే పదే చెప్తున్నా, ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములను పెడతాం, సమాధి కట్టేస్తాం, భూతానికి రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా, లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి. మనం ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక పక్క చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. అందుకే అమరావతిని ఏం చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి, రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు. మేము భూమి ఇస్తాం, తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను 3 రాజధానులు పెడతాను పెట్టాడు. ఏమైంది, సుప్రీంకోర్టుకు పోయాడు, 5 ఏళ్ళు అయిపోయింది, 3 రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది. కొండ 4 మంది వేస్తే ఉండే 4 ఊడిపోయింది. అదే అతను చేసిన పని. దానివల్ల ఎంత నష్టం వచ్చింది, లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది. అందుకే నేను చెప్పాను, తిక్కలోడు సంతకు పోతే ఏమవుతుందని. అదే జరిగింది, తిరునాళ్ళకి పోతాయి. సార్ పవర్ ప్లాంట్స్ కి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి, మీరు అది చేసేస్తారా, మీరు 5 ఏళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాల, మీరు మాట్లాడుతున్నారు దగ్గరికి వచ్చి మళ్ళా. కాదు, నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్తాను, మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా. నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. ఐ వాంట్ టు కన్విన్స్ యూ, ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్. సార్ పవర్ ప్లాంట్స్కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్. అంటే 2 days కానీ 3 days కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు. ఏది పవర్ ప్లాంట్స్కి కోల్ ఇష్యూ, కోల్ షార్టేజ్ ఉన్నాయి. అది అంటే 3 to 4 days ఉంది. ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి, కోల్ కూడా బిల్డప్ చేయాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం, 10 రోజులు నెలకు బిల్డప్ చేశాం. ఇప్పుడు అది కూడా పోయింది. అలాంటి సమస్యలు ఉన్నాయి, అవి కూడా బిల్డప్ చేస్తాం. ఏం చేయాలో చేద్దాం. ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి, లేకపోతే ఎడ్యుకేటివ్గా రాయండి. ప్రజలకు ద్రోహం చేసే పని చేయొద్దని మీరు కూడా. సార్ ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి. రెండోది శ్రీలేర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్. ఆగిపోలా, ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇక్కడ పిఎం సూర్యఘర్ అని డొమెస్టిక్ ఇచ్చారు, అది మీరు చెప్పిన ప్రోగ్రాం. కుసుమ్ అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు. కుసుమ్ సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక 50 మెగావాట్లు 60 మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం. కుసుమ్ బి ఫామ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళు చేయడం. అదే మరి సూర్య గారు వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం. ఈ 3 ప్రోగ్రాంలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది ఏ విధంగా లాజికల్గా తీసేపోను, విల్ టేక్ ఇట్ అప్. ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? మొన్నే బీపీఎల్తో మాట్లాడాం, బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు. అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువల్లీ అగ్రీడ్ ప్లేస్లో పెట్టాలని, మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. కొంతమందికి బాగాలేదు, వాళ్ళు ఏం చేయాలా? భరించలేకపోతే ఏం చెప్పాలి వాళ్ళకి? రియల్గా నాకేంటంటే రియల్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు. నిన్నే ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఒక పక్క ఎవ్రీ డే టు డే 1,00,000 కోట్లు ఎంత ఉంది, అది కూడా రేపు ఎల్లుండి తీస్తాం, అప్పుడు ఫైనాన్స్ అప్పుడు చెప్తాం. అప్పులు ఉన్నాయి, అప్పుల వాళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో ఒక బాధ ఉంది. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే నరేగా చేసి అప్పట్లో ఆ డబ్బులే ఇవ్వాల, కోర్టు పోయినా ఇవ్వాల, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీ ఇసుక ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది.
అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి. విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. తగ్గంగా అది 1/4 వచ్చేసింది కొద్దికల్లా. ఎంత ఒక 48 లక్షల మెట్రిక్ టన్నుల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బోట్మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక 60-70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేనరైజ్ చేసి ఎక్కడ రేటు అక్కడ తీసేపోమంటున్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఈ 3 నెలలు మేనేజ్ చేస్తే తర్వాత కొత్త పాలసీ వస్తుంది.